अविनयमपनय विष्णु दमय मनश्शमय विषय मृगतृष्णा भूतदयां विस्तारय तारय संसारसागरतः। భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం సంఖ్య ప్రధానమా లేదా భావం ప్రధానమా అన్న విషయాన్ని గురించి పృథు మహారాజు జీవితం నుంచి కొద్దిగా చర్చిద్దాం. పృథు మహారాజు విష్ణుమూర్తి అంశతో పుట్టాడని చెప్పుకున్నాం. గత శీర్షికలో మనం చూసాం, పృథు మహారాజు పట్టాభిషిక్తుడు అవగానే వందిమాగదులు వచ్చి అతన్నే పొగుడుతూ ఉన్నారు. పృథు మహారాజు అన్నాడు, మీరు నన్ను పొగడటం మానుకోండి, ఉత్తమ శ్లోకుడైన భగవంతుని గుణగానం చేయండి, అదే మీకు మేలు చేస్తుంది అని. అయితే అంతటితో వందిమాగదులు ఆగలేదు. వారు పృథు మహారాజును ప్రశంసిస్తూనే ఉన్నారు. అతను భవిష్యత్తులో చేయబోయే ఘనకార్యాలన్నిటినీ వారు ప్రస్తావించారట. ఋషిమునుల ప్రోద్బలంతోనే వారు ఆ విధంగా చేశారు. ఎందుకంటే పృథు మహారాజు సాక్షాత్తు భగవంతుని అంశతో పుట్టాడు. వందిమాగదులు ఆ భవిష్యత్తులో ఆయన చేయబోయే ఘనకార్యాలని చెప్పుకుంటూ పోయారు. ఈ పృథు మహారాజు ధర్మాత్ములలో అగ్రగణ్యుడు అవుతాడు. ఆయన యజ్ఞయాగాదులను తాను స్వయంగా ఆచరిస్తూ ప్రజలతో ఆచరింపచేస్తాడు. లోకకంటకులైన దుష్టులను రూపుమాపుతాడు. పృథివీని మొత్తం పాలిస్తాడు. ఈ పృథివీని సస్యశ్యామలం చేస్తాడు. ఆయన 100 అశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం చేస్తాడు. 100వ అశ్వమేధ యాగంలో ఇంద్రుడు విఘ్నం కల్పిస్తాడు. తర్వాత జ్ఞానులైన సనత్కుమారులను కలుస్తాడు. ఈ విధంగా వారు ఆయన భవిష్యత్ అంతా చెప్పుకుంటూ పోయారు. ఈరోజు మనం పృథు మహారాజ్ జీవితం నుండి ఆయన 99 యజ్ఞాలు పూర్తి చేసి 100వ యజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడు, అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ఒకసారి పృథు మహారాజు బ్రహ్మావర్తంలో 100 అశ్వమేధ యాగాలు చేసేందుకు దీక్ష వహించాడట. ఆయన పరమ భక్తుడు. భగవంతుని కృప వల్ల ఆయన ప్రారంభించిన యజ్ఞాలన్నీ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ప్రజలు పాలకులు కానుకలు సమర్పిస్తున్నారు. దేవతలు ప్రత్యక్షంగా హవిర్భాగాలు స్వీకరిస్తున్నారు. అంత బాగానే ఉంది. ఇలా 99 యజ్ఞాలు పూర్తయ్యాయి. ఆయన 100వ యజ్ఞం తలపెట్టినప్పుడు దేవేంద్రుడు విఘ్నం కలిగించాడు. ఆయన 100 యజ్ఞాలు పూర్తి చేస్తే తనకు మించిన వాడవుతాడన్న అసూయతో ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించుకొని ఆకాశంలో పారిపోతున్నాడట. అత్రి మహాముని అది కనిపెట్టి పృథు మహారాజు కొడుకుని ఇంద్రుణ్ణి సంహరించమని ప్రేరేపించాడు. ఇంద్రుడు తన శరీరం నిండా భస్మం పూసుకొని శిరస్సులో జటాజూటాలతో ఉన్నాడు. అంటే అధర్మాన్ని ధర్మంగా భ్రమింపచేసే పాషండ కవచాన్ని ధరించాడు. ఆ రూపాన్ని చూసి పృథుతనయుడు అతన్ని ధర్మమూర్తి అని భావించి బాణప్రయోగం చేయలేదు. అత్రి మహర్షి అన్నాడు, నాయన యజ్ఞాశ్వాన్ని దొంగిలించుకొని పోతున్నది ఇంద్రుడే, అతన్ని సంహరించు అని. అప్పుడు మళ్ళీ పృథుతనయుడు అతన్ని తరుముకుంటూ వెళ్ళాడు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని వదిలివేసి మారువేషాన్ని వీడి వెళ్ళిపోయాడట. ఆ పృథుతనయుడు ఆ అశ్వాన్ని తీసుకొని యజ్ఞశాలకు తిరిగి వచ్చి దాన్ని మళ్ళీ బంగారు గొలుసుతో కట్టివేశాడు. అప్పటి నుంచి అతనికి విజితాశ్వుడు అన్న పేరు వచ్చిందట. ఇంద్రుడు ఈసారి యజ్ఞశాలను దట్టమైన చీకటితో వ్యాపింపచేసి బంగారు గొలుసుతో సహా అశ్వాన్ని మళ్ళీ దొంగిలించుకొని పోయాడు. అత్రి మహర్షి మళ్ళీ విజితాశ్వునికి ఈ విషయం తెలియజేశాడు. అయితే ఈసారి ఇంద్రుడు కపాలాన్ని ఖట్వాంగాన్ని ధరించి ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి విజితాశుడు మళ్ళీ తటపటాయించాడు. అత్రి మహర్షి సమర్థనతో చివరకు ఇంద్రునిపై బాణం ఎక్కుపెట్టాడు. దేవేంద్రుడు మళ్ళీ అశ్వాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి పృథు మహారాజు కోపంతో ఇంద్రుణ్ణి వధిద్దామనుకున్నాడు. ఋత్విజులు అతన్ని ఆపారు. నువ్వు యజ్ఞదీక్షలో ఉన్నావు, ఆ పని చేయడం మంచిది కాదు, అతని సంగతి మేం చూసుకుంటామని వారు కోపంతో మంత్రపూర్వకంగా ఇంద్రుని ఆహ్వానించారట. అయితే అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి వారిని వారించాడు. ఋత్విజులారా, మీరు ఇంద్రుని వేధింపడం తగదు. ఎందుకంటే ఇంద్రుడు భగవంతుని ప్రతినిధి. పృథు మహారాజు పట్ల అసూయతో యజ్ఞానికి విఘ్నం కలగచేయడం కోసం ఈ పాషండ కృత్యాన్ని చేస్తున్నాడు. ఇంద్రుడు ధరించిన ఆ రూపాలన్నీ కూడా పాపానికి చిహ్నాలు. చెడును చూసి జనాలు తొందరగా నేర్చుకుంటారు. జనులు భ్రమలో పడి ఆ రూపాలను ధరించడం ప్రారంభిస్తారు.
పృథు మహారాజ్ చేసిన యజ్ఞాలు 99 చాలు, కనుక ఆ పని మానుకోండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. పృథు మహారాజ్తో బ్రహ్మదేవుడు అన్నాడు, రాజా, ఈ యజ్ఞాన్ని విరమించు. వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటానికి నువ్వు విష్ణు అంశతో ఉద్భవించావు అని. పృథు మహారాజు ఆ 100వ యజ్ఞ సంకల్పాన్ని విరమించాడు. ఇంద్రునితో సఖ్యం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పృథు మహారాజుకు ఇంద్రుని ఓడించి తన 100వ యాగాన్ని పూర్తి చేయగల సామర్థ్యం ఉంది. అయినా అతడు వినయంతో పెద్దల మాటలకు విలువనిచ్చాడు. 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేసినవాడు ఇంద్ర పదవిని పొందుతాడంటారు. కానీ ఆయన ఇంద్ర పదవిని పొందాలనే ఉద్దేశంతో కాదు యజ్ఞాలు తలపెట్టినది. అతను నిష్కామ భావంగా యజ్ఞాలు చేశాడు. మనం జీవితంలో సంఖ్యలకి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాము. 100 సంఖ్యకైతే ఇంకా ఎక్కువ ప్రాధాన్యం. తన 100వ యజ్ఞం ఈ విధంగా అర్ధాంతరంగా ఆగిపోయిన పృథు మహారాజ్ ఏం కంగారు పడలేదు. దేవతల మాటలను వినయంతో స్వీకరించి ఇంద్రునితో సఖ్యం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ రాజు ఆచరించిన 99 యజ్ఞాలకు సంతుష్టుడైన విష్ణుమూర్తి ఇంద్రుడితో సహా అక్కడికి వచ్చాడట. విష్ణుమూర్తి పృథు మహారాజ్తో అన్నాడు, రాజా, నువ్వు 100 యజ్ఞాలు చేయ సంకల్పించావు. కానీ ఇంద్రుడు నీ 100వ యజ్ఞానికి విఘ్నం కల్పించి నీ సంకల్పాన్ని భంగం చేశాడు. ఇప్పుడు తన తప్పును క్షమించమని వేడుకుంటున్నాడు. ఇతన్ని క్షమించు. నువ్వు నిష్కామ భావంతో వర్ణాశ్రమ ధర్మాల ద్వారా భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించావు. నీ చిత్తం పరిశుద్ధమైంది. అటువంటి వానికి విషయభోగాలపై ఆసక్తి ఉండదు. నాయందు దృఢమైన అనురాగం కలవారు సంపదల్లో ఆపదల్లో హర్షశోక వికారాలకు లోను కారు, అందరితోనూ సమభావంతో మెలుగుతారు. అటువంటి నువ్వు ఈ ఇంద్రుని క్షమించు. మరొక చక్కని మాట చెప్తున్నాడు. శ్రేయ ప్రజాపాలనమేవా రాజ్ఞో యత్ సాంపరాయే సుకృతాత్ షష్టమంశం హర్తాన్యథా హృతపుణ్య ప్రజానాం అరక్షిత కరహారో అఘమత్తి. న్యాయబద్ధమైన పరిపాలన వల్లే రాజుకు శ్రేయస్సు సిద్ధిస్తుంది. అటువంటి పాలకులకు ప్రజల సుకృత ఫలంలో 6వ భాగం లభిస్తుంది. అలా కాకుండా ప్రజారక్షణ వదిలిపెట్టి కేవలం వారి నుండి పన్నులను స్వీకరించే అధర్మ ప్రభువు యొక్క పుణ్యఫలమంతా ప్రజలు చేసిన పాప ఫలాలు రాజుకు చెందుతాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని నువ్వు పృథ్వీని పరిపాలించు. జనులు కూడా నీలో ప్రేమానురాగాలు భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు. పాలకులంటే ఎలా ఉండాలో ఆనాడే విష్ణుమూర్తి చక్కని మాటల్లో తెలియచేశాడు. ఇక దేవేంద్రుడు తాను చేసిన అపరాధానికి సిగ్గుపడి పృథు మహారాజు పాదాలపై పడబోయాడు. పృథు మహారాజు వెంటనే ఇంద్రుని అక్కున చేర్చుకున్నాడట. పరస్పరం వారి మధ్య గల దోషభావం సమసిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి పృథు మహారాజుతో ఇలా అన్నాడు, వరం చమత్ కంచన మానవేంద్ర వృణీష్వ తీహం గుణశీల యంత్రిత నాహం మఖైర్వై సులభస్తపోభిర్ యోగీనవా యత్ సమచిత్తవర్తి. నేను నీ గుణాలకు సంతుష్టుడనయ్యాను. నా నుండి ఏదైనా వరం కోరుకో. నన్ను సంతసింప చేయడం అంత సులభమేం కాదు. సకల ప్రాణులందు సమత్వ బుద్ధి కలవారి హృదయాల్లో నేను నివసిస్తాను. ఈ గుణశీలాలు సమత్వ బుద్ధి లేనివారు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని యోగ సాధనలు చేసినా వారికి నేను సులభంగా వశుడను కాను అని. ఇక్కడ ఒక తమాషా జరిగింది. పృథు మహారాజు 100 యజ్ఞాలు పూర్తి చేయాలన్న కోరికను వదిలిపెట్టడమే కాదు, భగవంతుడు ప్రత్యక్షం అవగానే అతడి హృదయం పరిశుద్ధం అవటం వల్ల ఆయన పాదాలు పట్టుకొని ప్రేమాశ్రువులు కురిపిస్తూ ఉన్నాడు. పృథు చక్రవర్తిపై గల వాత్సల్యంతో శ్రీహరి కూడా రాజును తదేక దృష్టితో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడట. పారవశ్యంతో పృథు చక్రవర్తి నేత్రాలు అశ్రుపూరితమయ్యాయి. భగవంతుని చూడలేకపోయాడు. కంఠం గద్గదమై గొంతు పెగల్లేదు. అయినా ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో గాఢాలింగనం చేసుకొని చేతులు జోడించి నిలబడిపోయాడు. శ్రీహరిని ఎంత వీక్షించినా అతని తనివి తీరలేదు. స్వామిని ఇలా స్తుతించాడట, సకల లోకవాసులకు బ్రహ్మాది దేవతలు వరాలిస్తారు, నువ్వు బ్రహ్మాది దేవతలకు కూడా వరాలిస్తావు. అటువంటి నీ నుండి నేను భోగాలను వరంగా కోరుకోవడం
ఎంతో అవివేకం. నేను ఆ విధమైన కోరికలను కోరను. నా కామయే నాథ తదప్యహం క్వచిన్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కరుణాయుతమేషమే వరహ. హే జగన్నాథ, నీ దివ్య పాదారవింద మకరంద మాధుర్యాన్ని మహాత్ములు నిత్యం ఆస్వాదిస్తారు. ఆ మాధుర్య వైభవం వారి ముఖాల నుండి జాలువారుతుంటుంది. ఆ విధంగా వారు కీర్తించే నీ గుణ వైభవాన్ని వినటానికి నా 2 చెవులు చాలవు. కనుక ఆ శ్రవణ భాగ్యానికి నోచుకునేందుకు నాకు వేల కొలది చెవులను అనుగ్రహించు. ఇదే నా కోరిక, నాకు వేరే వరాలతో పని లేదు అన్నాడు. నిజమైన భక్తుడు కోరే ఏకైక వరం ఇదే, స్మరణానందంలో ఓలలాడడం. ఇంకా అంటున్నాడు, యశశివం సుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయ. సత్పురుషుల సత్సంగంలో నీ యశోవైభవాన్ని దైవికంగా ఒక్కసారి విన్న వ్యక్తి మహదానందంతో ఓలలాడుతాడు. అలా ఆనందించగలిగినవాడు గుణగ్రాహి అవుతాడు. ఆనందించలేనివాడు పశుతుల్యుడు సుమా. ఇంకా అంటున్నాడు, నువ్వు సకల దివ్య గుణాలకు నిధివి, పురుషోత్తముడివి. లక్ష్మీదేవిలాగా నాకు కూడా నిన్ను భజించాలనే లాలస ఉంది. ఒకవేళ మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వస్తే నువ్వు నా పక్షమే వహించాలి సుమా. ఎందుకంటే ఆనంద స్వరూపుడవైన నీకు లక్ష్మీదేవితో ఏం పనుంది? నేను ఏ ప్రతిఫలాక్ష లేకుండా నిన్ను సేవిస్తున్నాను. అటువంటి నన్ను వరం కోరుకోమనడం సాంసారిక మోహంలో పడవేయడమే అవుతుంది. నీ దివ్య పాదారవింద సేవాఫలాన్ని మాత్రమే కోరుకుంటున్నాను, కనుక దాన్ని కాదనకు. త్వన్మాయయాద్ధా జన ఈశ ఖండితో యదన్యదాశాస్తరుతాత్మనో అబుధః యథా చరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి న సమీహితుం. నీ మాయా ప్రభావంతో అజ్ఞానవశుడైన మానవుడు ఆత్మస్వరూపుడువైన నిన్ను కోరకుండా స్త్రీ పుత్రాదులను కోరుతుంటాడు. కానీ తండ్రి పుత్రుడు తన్ను అడక్కుపోయినా కూడా పుత్రుని హితానికి పాటుపడుతుంటాడు. నువ్వు ఈ జగత్తుకే తండ్రివి, కనుక మాకు ఏది శ్రేయస్కరమో దాన్ని నిర్ణయించి మాకు అనుగ్రహించు అని. అప్పుడు శ్రీహరి అన్నాడట, పృథు మహారాజా, నా యందు నీకు తప్పకుండా అనన్య భక్తి కలుగుతుంది. రాజన్మై భక్తి రస్తుతే అని. నీవు భక్తిని కోరడం కూడా దైవానుగ్రహమే అంటున్నాడు. ఎందుకంటే మాయ నుంచి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని. మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజాం. భక్తి ద్వారా మానవుడు దుర్జయమైన నా మాయ నుండి తరింపబడతాడు అన్నాడు. ఈ విధంగా పృథు మహారాజు పూజలు అందుకొని శ్రీహరి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. పృథు మహారాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కనుక ఇది కావాలి అది కావాలి అని భగవంతుని కోరినంతకాలం మనం భగవంతుని నుండి చాలా దూరంలో ఉన్నట్లు, భగవంతుడే కావాలి అని మనకి అనిపించినప్పుడే భగవంతుడు మనకు దగ్గర అవుతాడు. భగవద్గీతలో అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు, యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఏ పని చేసినా, ఏం తిన్నా, ఏమి దానాలు చేసినా, ఏం తపస్సులు చేసినా నాకు అర్పించు అని. మనం ఏ పూజలు, నోములు, వ్రతాలు చేసినా, ఏ జపధ్యానాలు చేసినా స్వార్థంతో చేస్తే వచ్చే ఫలితం చాలా అల్పంగా ఉంటుంది. భగవంతునిపై ప్రేమతో లేదా ఇతరుల మేలించి చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. పృథు మహారాజ్ ఇక్కడ 99 యాగాలను ఘనంగా చేసి 100వ యాగాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. కానీ ఆయనకు అమోఘమైన ఫలితం సిద్ధించింది. చాలామంది కోటి కుంకుమార్చన, 108 సార్లు పారాయణం మొదలైనవి చేస్తూ ఉంటారు. నిష్ట కోసం సంఖ్య పెట్టుకోవడంలో తప్పలేదు, కానీ సంఖ్యని పూర్తి చేయడంలో కాదు గొప్పతనం. ఆ క్రతువును చేసే భావంలో మన గొప్పతనం ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. కోరికలతో భగవంతుని పూజించడం అధమ స్థాయికి చెందినది. నిష్కామంగా భగవంతుని పూజించినప్పుడే హృదయం పరిశుద్ధమవుతుంది. అప్పుడే భగవద్ దర్శనం అన్నది కలుగుతుంది. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.